అమరావతి పనులంటే అంత అల్కగైతాయా చెప్పుర్రి? కోట్ల రూపాయలతోటి అయ్యేటి పనాయే. టెండర్లు విలువాలే, అన్నీ లెక్కలేయాలి, ఎవళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్పాలి. ఇక ఎట్లనన్నా వేసి గీ 5 ఏళ్ళు ఒడిసేటాళ్లకు అమరావతిలో కట్టేటి కొత్త బంగ్లాలలో కాలు పెట్టాలి. ఆడికెంచి పాలన సాగియాలని సర్కారోళ్ళు కూడా పట్టుబట్టే కూసురు కాబట్టి అనుకున్నట్టే పనులు కూడా రువ్వడి మీద సాగిస్తుర్రు. ఒక్కటే రాష్ట్రం ఒక్కటే రాజధాని అని అప్పట్లో చెప్పినట్టే అధికారంలోకి రాగానే అమరావతి ఎలుగులు చేసే ఇగిరం చేస్తున్నారు ఏపీ సర్కారోళ్ళు. 5 ఏళ్ల సంది అడుగున పడ్డ పనులను మల్లోపాలి సులువు చేసేందుకు 2323 కోట్లతోని టెండర్లకు పిలిచిర్రు. దునియా బ్యాంకు, అదే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులో ఇచ్చిన అప్పులతోని అమరావతి పనులను సాల్వ్ చేసేందుకు టెండర్లు వేసిర్రు. ఈ నెల 22వ తారీఖు నాడు పైటీలు 2 దాకా అప్లికేషన్లు పెట్టుకోవచ్చాట. ఆటంక పైటీలు కింద దీని అంబటాల 4 ఇంటాలకు వేసిన టెండర్లను తెలుస్తారట. మరిగా వేసిన టెండర్లను ఓపెన్ చేసినాక టెండర్లు ఎవరికి వచ్చినాయి ఏంది అనేది మల్లోపాలి మాట్లాడుకుందాం. కానీ ఇప్పటి వరకు అయితే గట్టిగానే టెండర్లు వేసిరాట. రోడ్లు, నీళ్లు, కరెంటు, ఇంటర్నెట్ తీగలు, మురికి నీళ్లు పోయేతందుకు కాలువలు, తాగేతందుకు మంచినీళ్లు, శానిటరీ వస్తువులు, పార్కులు, పచ్చదనం, నడుచుకుంటూ పోయేటోళ్లకు తొవ్వ, సైకిళ్ల మీద వచ్చేటోళ్లకు బాట, వీధి దీపాలు, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ, వీటితో పాటు రెవెన్యూ ప్లాంటేషన్లు అన్ని కలుపుకొని ఇప్పుడు టెండర్లకు పిలిచిరాట. తది మాటికి మల్లోపాలి పిలుస్తారేమో. ఇక అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక తొలత ఏపీలో సీఎం అయిన చంద్రబాబు సారు ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అమరావతిలో రైతుల తా నుంచి భూములు తీసుకొని అమరావతికి ముగ్గులు పోసిండు. అట్ట 160 కోట్లతోని 7 అంతరాల బంగ్లాకు పనులు సులువు చేస్తే 100కి 80 బాళ్ళు ఒడిచింది. కానీ ఇంతలోనే మల్లోపాలి ఓట్ల చుడుతోనే అక్కడ జగనన్న సర్కారు వచ్చింది. బిల్డింగులకు బ్రేకులు వేసింది. 3 రాజధానుల ముచ్చట ముంగటేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఏపీలో బాబు సారే సీఎం అయిండు కాబట్టి మల్లోపాలి అందాల అమరావతి పనులను రువ్వడి మీద చేస్తుండ అన్నట్టు. పెద్ద ముచ్చట ఏందంటే పనులు ఎట్టెట్ట అవుతున్నాయి ఏంది అనేదంతా సర్కారు దగ్గర ఉండి అరుచుకుంటారట. అంతేకాదు సిఆర్డీఏ అధికారులు సుతా అమరావతి పనుల్ని అరుచుకునేందుకు ఈగింత మందిని పెడతారట. అంటే ఇక పనులు రువ్వడి మీద నడుస్తాయి అన్నట్టే. మరి చూడాలి ఇప్పుడన్నా ముంగడ పడుతుందో లేకుంటే మునుపటి లెక్కనే అవుతుందో అనేదిగా.